వెల్కమ్ టు జనం కోసం. ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం జరిగింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత పడింది అని కూడా తమ ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాంటి ఎగ్జిట్ పోల్స్ మన దగ్గర సిపిఎస్ సంబంధించిన ఎగ్జిట్ పోల్ అయితే ఉంది. ఈ ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఎంత పడింది, ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఎంత పడింది అనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. ఈ ఎగ్జిట్ పోల్ వచ్చేసరికి సిపిఎస్ సంబంధించిన ఎగ్జిట్ పోల్ అండి. సిపిఎస్ అంటే సెంటర్ ఫర్ ఫిలాసఫీ స్టడీస్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్. దీంట్లో కనుక వీళ్ళు ఓట్ షేర్ కూడా ఇవ్వడం జరిగిందండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్ షేర్ అయితే 49.5% అయితే ఓట్ షేర్ నమోదైనట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి వచ్చేసరికి 46% ఓటు నమోదైనట్టుగా అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 2.4% అయితే ఓట్ షేర్ నమోదైనట్టుగా అయితే ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే వీళ్ళు గ్రాఫ్ కూడా ఇచ్చారు. ఈ గ్రాఫ్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ 49.5% అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమోదైనట్టుగా తెలుస్తుంది. అలాగే ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి వచ్చేసరికి ఇది ఒక గ్రాఫ్ అండి. ఇది 46 అయితే ఎన్డీఏ కూటమికి రావడం అయితే జరిగిందని కూడా ఈ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 2.4% అయితే ఓట్ షేర్ నమోదైనట్టుగా చెప్తుంది. ఇంకా అదర్స్ వచ్చేసరికి 2.1%గా నమోదైనట్టుగా ఈ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా ఓట్ షేర్ చూసాము. ఈ ఎగ్జిట్ పోల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 97 నుంచి 108 సీట్లు గెలుచుకుంటుందని వీరైతే అంచనా వేశారు. అలాగే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 66 నుంచి 78 సీట్లు వస్తాయని కూడా వీళ్ళు అంచనా అయితే వేశారు. అలాగే చూసుకుంటే కాంగ్రెస్కి వచ్చేసరికి 0 నుంచి 1 సీటు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని కూడా వీళ్ళు అంచనా అయితే వేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే వీళ్ళు గ్రాఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎన్డీఏ కూటమికి సంబంధించిన గ్రాఫ్ అండి. ఇది ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన గ్రాఫ్. దీంట్లో 66 నుంచి 78 సీట్లు గెలుచుకుంటుందని వీళ్ళు అయితే అంచనా వేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ అండి. ఇది 97 నుంచి 108 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని వీరైతే చెప్పడం అయితే జరిగింది. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.